మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? శత్రు రోగ రుణాలని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంతృప్తి లేకపోవడం అనే దానివల్ల కూడా, కొంత తృప్తి లేని దానివల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది. బంధువర్గంతో విభేదాలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అధిక ఆలోచనలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కనబడుతుంది. బద్ధకాన్ని అధిగమించాలి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం, చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ అవకాశాలు, వృత్తిపరంగా విదేశాల్లో నూతన అవకాశాలకు చేసే ప్రయత్నాలకు సంబంధించి కొంత నూతన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? స్థిరాస్తుల కొరకు చేసే ఆలోచనల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆలోచనల విషయంలో మీ మీద మీరు నమ్మకాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని సడలించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు అధికంగా శ్రమ పడతారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా లభించినప్పటికీ మీ పనులు మీరు నిర్వర్తించుకోవడంలో ఇతరుల మీద ఆధారపడడానికి ఇష్టం పడకుండా అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆలస్యాల, ఆటంకాల విషయంలో మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సంతానవర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, అలాగే ఆకస్మికమైన ప్రయాణాల వల్ల ఏదైనా సరే, ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా విలువైన వస్తువులు కోల్పోకుండా తగిన జాగ్రత్తలతో ప్రయాణాలు చేయాలి. అంతేకాకుండా సౌకర్యాల విషయంలో కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల కోసం, అలాగే కుటుంబ సంబంధమైన విషయాల కోసం, కుటుంబానికి, గృహానికి మిత్రులు లేకపోతే బంధువర్గం రాక మొదలైన వాటికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాల వల్ల, పనుల వల్ల కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి రావడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కావచ్చు, అంటే మీ వ్యాపార అభివృద్ధి కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు లాంటివి చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదు అన్న భావనతో కొంత ఘర్షణలకు కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వ్యాపార అభివృద్ధి విషయంలోనూ, కొత్త నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఘర్షణలను అధిగమించాలి. ముఖ్యంగా తల్లి, స్థిరాస్తులు, కుటుంబం మొదలైన వారి యొక్క ఆరోగ్యం ముఖ్య విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ యొక్క భాతృవర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ సంఘంలో వ్యక్తులతో మసలేటప్పుడు, కొత్త స్నేహాల విషయంలోనూ, కొత్తగా మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తలతో వ్యవహరించాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వృత్తి విషయంలో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలసట, ఒత్తిడి అధికంగా ఉండడం, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కావచ్చు, తెలియని లోన్లీనెస్, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, వచ్చిన ఆలోచన పదే పదే రావడం కావచ్చు, లేకపోతే అలసట, ఒత్తిడితో కూడిన నిర్ణయాలు కొంతవరకు మీకు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి
ముందుగా ప్రయత్నం చేయాలి. అలాగే బంధువర్గంతో చర్చించేటప్పుడు, మీ వ్యాపార విస్తరణ కొరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు ఉద్వేగాలకి లోను కాకుండా మీ యొక్క మాట విలువ పెంపొందించుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సంతాన వర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలు, చర్చలు, పూర్వపు రుణాలు కంప్లీట్ చేయడం మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం రోజును కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులతో చర్చలు చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రులతో మీరు తీసుకునే నిర్ణయాలు, చర్చలు, వారితో కలిపి ఇష్టాగోష్ఠి, ఒక మంచి ప్రదేశంలో వాళ్ళతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు. కానీ దాంట్లో కూడా ఆకస్మికంగా మీకు అనుకోని విషయాల వల్ల అది కొంత పోస్ట్ పోన్ అవ్వడం, అంటే మీ యొక్క వృత్తిపరంగా వచ్చే ఇబ్బందుల వల్ల అనుకున్న సమయానికి మీరు అటెండ్ కాలేని పరిస్థితులు లాంటివి రావడము, లేకపోతే అది కొంతకాలం వాయిదా పడే పరిస్థితులు లాంటివి రావడం, దానివల్ల ప్రశాంతత కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తిగత నిర్ణయాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాల్లో, అది ముఖ్యంగా మీ వారసత్వపు ఆస్తులు కావచ్చు, అలాగే రావాల్సిన ధన మొదలైన విషయాల్లోనూ వీలైనంత వరకు వ్యక్తులతో ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా వృత్తి విషయాలలో ఆకస్మికమైన ధనం ఖర్చు, అంటే వృత్తిపరమైన ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరంగా దూర ప్రదేశాలలో ఏదైనా ఇంటర్వ్యూలు మొదలైనవి అటెండ్ అవ్వడం కోసం ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో విద్యాపరంగా అభివృద్ధి కొరకు కొత్తగా మీరు ఏదైనా కోర్సులు చేయడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి అవకాశం అనేది. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, దానికి సంబంధించిన విషయాలు కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు లాంటివి. సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, స్థిరాస్తులు, వ్యాపార విస్తరణ మొదలైన వాటి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయాల్లో చిన్నపాటి లోటుపాట్లు, అంటే అది ఆలస్యాల ఆటంకాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? భాగస్వామి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆర్థిక విషయాలు, వారి యొక్క భాతృవర్గంతో వారి యొక్క స్నేహ సంబంధాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున మీరు వాటికి సంబంధించి చర్చలు చేయడం, వారిని కలవడం, వారితో కలిపి మీరు మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, అంటే మీ యొక్క భాగస్వామి యొక్క సోదరి సోదర వర్గంతో కలిపి మీరు సమయాన్ని గడపడానికి కావచ్చు, లేకపోతే వారి యొక్క మీ యొక్క ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు అనేవి చేస్తారు. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ యొక్క నిర్ణయాలు చాలా వరకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ ఎవరితో మాట్లాడినా, మీ భాగస్వామి యొక్క బంధువర్గంతో మాట్లాడినా అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండాలి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకుంటే, కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాల వల్ల, అనుకోకుండా ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదే అన్న భావన వల్ల కొంత ఏదో తెలియని భావన, కొంత మానసిక ప్రశాంతత తక్కువదల మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. అలాగే మాటల వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం కూడా ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఇతరులకి చాలా వరకు అర్థం కాకపోవడం వల్ల కూడా వారితో మీకు అపార్థాలకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏ కార్యక్రమం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, వృత్తిపరమైన అభివృద్ధి విషయం కావచ్చు, దేంట్లోనైనా ఎమోషన్స్కి ప్రాధాన్యత కాకుండా సరియైన విధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ, పనులు కొంత లేట్ అయ్యి ఆలస్యాల ఆటంకాల వల్ల ఆగుతున్న దాని విషయంలో ఘర్షణకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీన రాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాలు, అలాగే మీ యొక్క స్నేహ సంబంధాలు, మీ యొక్క సంతాన వర్గం మొదలైన వారి కొరకు ఈ రోజున సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యం, మీ ఆత్మవిశ్వాసం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు నూతన నిర్ణయాలు,
అంటే మీ వ్యాపార విస్తరణ మొదలైన వాటి విషయంలో కూడా ఈ రోజున చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.